శ్రీమాత్రే నమః. శృంగేరి శారదాపీఠం అండి. నేను ఆషాఢం సారలో శృంగేరి శారదాపీఠం అమ్మవారికి, శారదా అమ్మవారికి ఆషాఢం సారని ఎలా సమర్పించానో చూపించాను కదా. ఇప్పుడు మళ్ళా వచ్చానండి ఈ ఆలయానికి. అమ్మవారిని చూసారా? చూడడానికి 2 కళ్ళు సరిపోనట్లు ఉందండి అమ్మవారు. ఈరోజు సౌందర్యలహరి బృందం 108 మంది సుహాసినీల చేత సౌందర్యలహరి పారాయణం చేస్తున్నారండి. ఈ ప్రవచన మందిరంలోని ఈ సౌందర్యలహరి పారాయణం చేస్తున్నారు. ఇక్కడ గురువు గారు ఈ సౌందర్యలహరిని ఎలా ప్రారంభించారు, ఎలా పారాయణం చేశారు వీళ్ళు అని చెప్పి చెప్తూ ఉన్నారు. గురువు గారు పక్కనే కూర్చొని ఉన్నారు చూసారా? గిరిజా శాంతి కుమారి గారండి. ఆవిడేనండి ఈ సౌందర్యలహరి బృందాన్ని ఒక దాటికి చేర్చి సౌందర్యలహరి పారాయణం తను నేర్చుకొని ఈ బృందం మిత్రులందరికీ నేర్పించారండి. ఇది సామాన్యమైన విషయం కాదండి ఇలా నేర్పించడం. ఇదేనండి ప్రవచన మందిరం. ఈ ప్రవచన మందిరంలో చాలా ప్రవచనాలు జరిగినాయండి. లెక్కలేనన్ని ప్రవచనాలు జరిగినాయి. చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, పత్తిపత్తి పద్మాకర గారు కానీ, సామవేద షణ్ముఖ శర్మ గారు కానీ, ఇలా చాలా మంది అండి ఈ ప్రవచన మందిరంలో ప్రవచనాలు జరుగుతాయి. చూసారా? భారతీ తీర్థ స్వాములు. ఈ గురువు గారు ఏమేం పారాయణాలు నేర్చుకున్నారు, అసలు ఎలా మొదలు పెట్టారు అని చెప్పి ఈ గురువు గారు చెప్తున్నారండి. ఈ గురువు గారి మాటల్లోనే మనం విందాము. అలాగే నేర్చుకున్నారు. ఎవరో పారాయణ చేస్తే వీళ్ళు పారాయణ చేస్తే ఒక పెద్ద ఆయన అన్నారు, వేద పండితులు చదివినట్టుగా ఉందమ్మా అని చెప్పి అన్నారు. అంటే దాదాపుగా అసలు ఈ తల్లికి ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు కానండి. శాంతకుమారి గారికి శతకోటి వందనాలండి. గిరిజా శాంతి కుమారి గారు తను నేర్చుకునేదే కాక 10 మందికి ఈ సౌందర్యలహరి నేర్పించాలని తను పట్టుదలతో ఇలా అందరినీ సౌందర్యలహరి మిత్రులందరినీ గ్యాదర్ చేసి నేర్పించడం సామాన్య విషయం ఏం కాదండి. వండర్ బుక్ ఆఫ్ రికార్డు కూడా చేశారు. ఒక సంవత్సరం అది 2022 అనుకుంటండి. 2022లో కాకినాడ, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రి ఇట్లా ఒకటేమిటండి చాలా ఊళ్ళ నుంచి ఈ సౌందర్య లహరి పారాయణం చేయడానికి ఎక్కడెక్కడ ఈ బృందాలు ఉన్నాయో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించారండి ఈ గిరిజా శాంతికుమారి గారు. ఆ తల్లికి శతకోటి వందనాలండి. ఆ గురువు గారు ఈ శాంతకుమారి గురించే ఇలా చెప్తున్నారండి. వీళ్ళంతా సౌందర్యలహరి మిత్రులంతా సౌందర్యలహరి ఒకటే పారాయణం కాదండి. సౌందర్యలహరి, లక్ష్మీ సహస్రనామాలు, లక్ష్మీ శతనామావళి, విష్ణు సహస్రనామం, లలితా పారాయణం ఇవన్నీ నేర్చుకున్నారు. ఇప్పుడు మూక పంచే సతీ శ్లోకాలు కూడా నేర్చుకోవాలంటండి. అది చాలా కష్టమైన అవి మూక పంచే సతీ శ్లోకాలు. కానీ ఈ తల్లి అవి కూడా నేను పారాయణం చేస్తానని చెప్పి సంకల్పం చేసుకున్నారట. చాలా గ్రేట్ అండి ఈ శాంతకుమారి గారికి. ఇలా పారాయణం చేయటం అంటే సామాన్య విషయమైన కాదండి. ఇలా గురువు గారు అంతా వివరించి చెప్పారండి వివరంగా. ఇలా గురువు గారి మాటలు అన్నీ వినిన తర్వాత అసలు మనసు పొలకించిపోయిందండి. శాంతకుమారి గారి గురించి చెప్తూ ఉంటే అంత బాగా చెప్పారండి. ఒక్కసారి విందాము. వ్యక్తమైన గురువు నారాయణుడు. నారాయణం పద్మభువం. పద్మభువుడు అంటే బ్రహ్మ. వశిష్ఠం ఆయన పుత్రుడు వశిష్ఠుడు. శక్తి ఆయన కొడుకు. పరాశరుడు ఆయన కొడుకు. ఆయన కొడుకు వ్యాసుడు.
ఆయన కొడుకు శిష్యుడు. ఆ తర్వాత ఆయన సంతానం కాదు, శిష్యుడు అన్నమాట, గౌడపాదుల వారు. ఆయన శిష్యుడు గోవింద భగవత్పాదుల వారు. ఈరోజు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి వారు సన్యాస స్వీకార మహోత్సవం అండి. అందువలన సౌందర్య లహరి పారాయణం చేశారండి. గిరిజా శాంతకుమారి గారు మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలు విన్నాము. అమ్మవారి దగ్గర కూర్చొని మేము సౌందర్యాన్ని మేమందరం నేర్చుకున్నాము. ఇంకా చెప్పినట్టుగా అన్ని నేర్చుకొని ప్రతిసారి ఎన్నో అలా కష్టపడుతున్నాము. అలా కష్టపడితే మన సనాతన ధర్మంని మనం నిలబెట్టుకున్న వాళ్ళము. అందుకోసం అన్నమాట గురుగారు మొదలెడమా. ఇప్పుడు గురువు గారు ప్రార్థన చేస్తున్నారు. పంతులు గారు, గురువు గారు భారతీ తీర్థ స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు. ఒక్కసారి వినండి. श्री सच्चिदानंद शिवात्मिकं निर्विसिंह भारत यदिहं यदीन्द्रान संपन्नं वेदानं विवेकिनं वन्दे. అయ్యవారు అమ్మవారికి పూలు అలంకరిస్తూ ఉన్నారండి పంతులు గారు. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఆ విఘ్నేశ్వరుడు ప్రథమ పూజ్యుడైన ఆ విఘ్నేశ్వరుడితో ఈ సౌందర్య లహరి పారాయణం ఆరంభించారండి. చూసారా, జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వాములు సన్యసించి 50 సంవత్సరాలు అవుతున్నట్టండి. సౌందర్య లహరి పారాయణం మొదలు పెట్టారండి. ఈ మిత్రులంతా ముక్తకంఠంతో ఏకవచనంగా సౌందర్య లహరి పారాయణం చేస్తూ ఉన్నారండి. చాలా అద్భుతంగా ఉంది ఈ పారాయణం. ఒక్కసారి మీరు కూడా వినండి. చూసారా అండి, ఇలా అందరూ ఒకే కంఠంతో సౌందర్య లహరి పారాయణం ఎంత అద్భుతంగా పారాయణం చేస్తున్నారంటే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. చాలా చాలా చక్కగా అండి. ఈ సౌందర్య లహరి పారాయణం చేయటం మామూలు విషయం కాదండి. ఎంత అద్భుతంగా పారాయణం చేస్తున్నారు అంటే ఆ శ్లోకాలను కూడా స్పష్టంగా చదవాలండి. ఇలా పుస్తకంలో చూసి చదువుతూ ఉన్నారు. గిరిజా శాంతకుమారి గారు ఎంత చక్కగా వీళ్ళకి నేర్పిస్తే కనుక వీళ్ళు చదవగలుగుతారండి. ఆ సౌందర్య లహరి పారాయణం ఎంత అద్భుతంగా ఉంది అంటే అంత అద్భుతంగా ఉందండి. ఇది మాటల్లో వర్ణించే చెప్పలేమండి అసలు. మాటల్లో కూడా చాలా చక్కగా అండి. 108 మంది సుహాసినీల చేత ఈ పారాయణం చేస్తూ ఉన్నారు. చూసారా ఎంత చక్కగా పారాయణం చేస్తూ ఉన్నారో. కంఠస్థం అయిపోయిందండి వాళ్ళకి. పుస్తకం లేకుండా కూడా చదవగలిగే అంత కంఠస్థం అయిపోయింది సౌందర్య లహరి పారాయణం. అంత చక్కగా పారాయణం చేస్తూ ఉన్నారు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం,
ఇలా అన్ని పారాయణం చేస్తారండి ఈ సౌందర్య లహరి మిత్రులందరూ. వింటున్నారా పారాయణం? చూసారా, కంఠస్థంగా కంఠాబద్ధంగా సౌందర్య లహరి పారాయణం చేస్తున్నారండి, పుస్తకం కూడా చూడకుండా. ఎంత చక్కగా నేర్చుకున్నారు అంటే వాళ్ళు అంత చక్కగా నేర్చుకొని పారాయణం చేయగలుగుతున్నారండి. చాలా అద్భుతం అండి, ఇది మామూలు విషయం కాదు అసలు. ఎంత అద్భుతంగా పారాయణం చేస్తూ ఉన్నారు. చాగంటి గారి ప్రవచనం జరిగినప్పుడు ఈ ప్రవచన మందిరం మొత్తం నిండిపోతుందండి. బయట ప్రాంగణం అంతా కూడా నిండిపోతుంది. ఇసుకేస్తే రాలనంత జనం వస్తారండి ఈ ప్రవచనాలు వినడానికి. ఇంకా ఆయన ప్రవచనం అంటే అసలు ఇంకా మన మాటల్లో చెప్పడానికే లేదండి, అంత జనాలు వస్తారు. ఇక్కడ ఈ ప్రవచన మందిరంలోనే కూర్చొని చాగంటి గారి ప్రవచనాలు చెప్తారండి. చాగంటి గారి ప్రవచనంలో మూక పంచసతి శ్లోకాలు కూడా ఉన్నాయండి. ఇదే వేదిక పైన చాగంటి గారు ఈ మూక పంచసతి శ్లోకాలను కూడా వాళ్ళు అయ్యవారు చాగంటి గారు చాలా వివరంగా క్లుప్తంగా వివరించారు. ఒకసారి ఆ చాగంటి గారి ప్రవచనం వీడియోలోకి వెళ్ళి చూడండి. ఈ గుడి గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారండి చాగంటి గారి ప్రవచనాల్లో. మనం చనిపోయే లోపుగా 5 ప్రదేశాలు చూడాలని చెప్పి ఒక ప్రవచనం వస్తుందండి చాగంటి గారి ప్రవచనంలో. అది ఒక్కసారి మీరు వినండి. ఈ గుడి గురించి చాలా అద్భుతంగా చెప్పారు. భారతీ తీర్థ స్వాములు, మృదుశేఖర భారతీ తీర్థ స్వాములండి. ఈ ప్రవచన మందిరం చుట్టూ గురువు గారి ఫోటోలు ఉన్నాయి. భారతీ తీర్థ స్వాములు గోమాత సేవలో ఉన్నారు. చూసారా, ఈ ఫోటోలు ప్రవచన మందిరం చుట్టూ ఉన్నాయండి. స్వామి సన్యాసం స్వీకరించినప్పుడు ఆ ఫోటో అనుకుంటండి. భారతీ తీర్థ మహాస్వాములు, మృదుశేఖర భారతీ తీర్థ స్వాములు. ఇక్కడ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వాములు వారు చంద్రమౌళీశ్వరి లింగానికి పూజను ఆచరిస్తున్నారండి. సాక్షాత్ శంకరులే, ఆదిశంకరులు ఈ చంద్రమౌళీశ్వరి లింగం ఆ ఈశ్వరుడే ఆదిశంకరులకి ఇచ్చారండి. ఇది గురు పరంపరయంగా వస్తుంది ఈ చంద్రమౌళీశ్వర లింగము. ఇలా భారతీ తీర్థ స్వాముల దగ్గర ఉంటుందండి. ఇది శృంగేరి శారదాపీఠంలో ఉంటుంది. ఆ స్వామి వారు చూసారా, ఇదేనండి చంద్రమౌళీశ్వర లింగము. ఆ స్వామి వారు కూడా ఈ శారదాపీఠంలో మహాశివరాత్రి రోజు 16 రోజులు ఉండి స్వామి పూజని ఇక్కడే ఈ చంద్రమౌళీశ్వర లింగానికి ఈ ప్రవచన మందిరంలోని పూజని ఆచరించారండి. అసలు అప్పుడు ఉందండి చూడడానికి. అమ్మో, చెప్పడానికి మాటలు సరిపోవండి. అసలు అది మాటల్లో వర్ణించడానికి లేదండి. భారతీ తీర్థ స్వాములు కూడా ఈ గుడికి చాలా సార్లు వచ్చారండి. మృదుశేఖర భారతీ తీర్థ స్వాములు కూడా వచ్చారు. ఎంత పరమ పవిత్రమైన దేవాలయం అంటే అంత పరమ పవిత్రమైన దేవాలయము. చూసారా, మృదుశేఖర భారతీ తీర్థ స్వాములు కూడా చంద్రమౌళీశ్వర లింగాన్ని ఆ పూజని ఆచరిస్తున్నారు. ఈ ప్రవచన మందిరం మొత్తం నిండిపోతుందండి. భారతీ తీర్థ స్వాములు గాని, మృదుశేఖర భారతీ తీర్థ స్వాములు గాని ఈ ఆలయానికి వచ్చినప్పుడు అప్పుడు చూడాలండి. మనం మాటల్లో చెప్పడానికి అసలు వర్ణించడానికి కూడా సరిపోదండి, అంత అద్భుతంగా ఉంటుందండి. భూలోకం వైకుంఠం ఇక్కడే ఉందా అన్నట్లు ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణం మొత్తం. చూసారా, ఎంత చక్కగా సౌందర్య లహరి మిత్రులంతా పారాయణం చేస్తూ ఉన్నారు. 16 రోజులు ఇక్కడే ఉండి శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వాములు మహాశివరాత్రికి
పూజని చంద్రమౌళీశ్వరి లింగాన్ని పూజించారండి. మా కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయోనండి. అప్పుడు మాత్రం అద్భుతం, మహా అద్భుతాన్ని చూసామండి మేము. అంత పరమ పవిత్రమైన ఈ దేవాలయం అండి శృంగేరి శారదాపీఠం. చూసారా ఈ తల్లి ఎంత తన్మయత్వంతో ఆ తల్లి ముందు, శారదా పరమేశ్వరి ముందు పారాయణం చేస్తున్నారో, సౌందర్యలహరి పారాయణం. శాంతకుమారి గారు పారాయణం చేస్తూ ఉంటే శారదా పరమేశ్వరి పారాయణం చెయ్యి తల్లి, నేను ఆలకిస్తున్నాను, నాకు వినిపిస్తుంది అన్నట్లు ఈ తల్లి ఆలకిస్తూ ఉందండి. ఈ తల్లి తన్మయత్వంతో అసలు సౌందర్యలహరి పారాయణంలో మునిగిపోయారండి. ఈ తల్లే కాదండి, ఈ చిట్టి తల్లిని చూసారా? ఈ చిట్టి తల్లి కూడా పారాయణంలోకి వచ్చిందండి. ఇదొక మహా అద్భుతం అండి. చూసారా ఆ తల్లి కూడా మరి ఆ పారాయణాన్ని చదవాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది. చూడండి మీరు, అదిగో పారాయణం చదవాలని చాలా ప్రయత్నం చేస్తుందండి. భగవంతుడు ఎక్కడో ఉండరండి, ఇలాంటి చిట్టి తల్లి రూపంలోనే భగవంతుడు మనకి ప్రత్యక్షం అవుతారండి. అసలు ఆ తల్లి అసలు చూసారా? చూడండి, ఏదో చదువుతుంది, ఏదో చెప్తుంది. అసలు ఎంత ఇదొక అద్భుతం అండి. వాళ్ళమ్మ చదివేది కూడా ఆలకిస్తూ ఉంది ఈ చిట్టి తల్లి. ఇంత చిన్న పిల్లలు కూడా ఈ సౌందర్యలహరి పారాయణాన్ని అంత ఆలకిస్తున్నారంటే ఇది ఎంత గొప్పతనం ఉందండి ఈ సౌందర్యలహరి పారాయణం. చూసారా ఎంత అద్భుతంగా పారాయణం చేస్తూ ఉన్నారండి అందరూ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అయిపోయిందండి సౌందర్యలహరి పారాయణం చేయడం. ఇప్పుడు ఈ 108 మంది సుహాసినీలకి పసుపు కుంకాన్ని ఇస్తున్నారు. జాకెట్ ముక్కలు, పసుపు కుంకం, తాంబూలం అమ్మవారి దగ్గరే అమ్మవారికి చూపిస్తూ ఈ పసుపు కుంకాన్ని ఇస్తున్నారండి. తల్లి చల్లగా కాపాడమ్మ అందరి పసుపు కుంకాలని. నేను కూడా దండం పెట్టుకున్నానండి చక్కగా. చూసారా గిరిజా శాంతకుమారి కూడా తీసుకున్నారండి తాంబూలాన్ని. మొత్తం 5 ఇలా బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇస్తూ ఉన్నారు. అందరికి ఇచ్చారండి. ఈ పారాయణం చేసినప్పుడే కాదండి, ఇక్కడ సుహాసిని పూజ జరుగుతుందండి దసరా నవరాత్రుల్లో. అసలు ఎంత బాగా జరుగుతుందంటే అంత బాగా జరుగుతుందండి. అసలు చెప్పడానికి మాటలు కూడా సరిపోవండి. అది కళ్ళతో చూస్తేనే మనకు అర్థమవుతుంది. అంత బాగా సుహాసినీల చేత కుంకుమ అర్చన చేయిస్తారండి. ఇది మనం డబ్బులు పెట్టి బయట చేయించుకోవాలన్నా చేయించుకోలేమండి ఈ కుంకుమ పూజని. దసరా నవరాత్రుల్లో కూడా మీకు ఈ పూజ ఎలా చేశారో మీకు చూపిస్తానండి. చూసారా ముత్తైదువులంతా తాంబూలం పట్టుకొని ఆ తల్లి ముందు ఎంత చక్కగా ఉన్నారంటే అంత చక్కగా ఉన్నారు, మాటల్లో వర్ణించలేము. ముక్కోటి దేవతలు ఇక్కడే ఉన్నట్లున్నారండి. అందరికి ఇస్తున్నారండి తాంబూలము. ప్రతి ఒక్కళ్ళకి తీసుకుంటూ ఉన్నారు తాంబూలం. తాంబూలం అయిపోయిన తర్వాత ప్రసాదాన్ని కూడా పంచారండి. చిత్రాన్నం, అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహార అమ్మవారు ఆరగించినట్లుందండి. మహా అద్భుతంగా ఉంది ప్రసాదం కూడా. అలా ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి ఇలా ఇస్తూ ఉన్నారు. అంతేకాదండి, ఇక్కడ ఏమి జరిగినా సరే మనకి మన ఫోన్కి మెసేజ్ రావడానికి అదొక ఫెసిలిటీ పెట్టారండి. ఫోన్ నెంబరు మన పేరు కనుక ఇచ్చినట్లయితే ఇక్కడ ఏ ప్రవచనాలు, ఏ కార్యక్రమాలు జరిగినా, దైవ కార్యక్రమాలు మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు వచ్చి వీక్షించవచ్చు అని చెప్పి ఇదొక ఫెసిలిటీ పెట్టారు. చూసారా పులిహార చాలా బాగుందండి. చాలా చాలా రుచిగా ఉంది. అమ్మవారు ఆరగించినట్లున్నారు.
బాగుంది. అందరూ తీసుకుంటున్నారండి ప్రసాదాన్ని. చూసారా, ఇలా అందరూ లైన్లో నిలబడి ప్రసాదాన్ని తీసుకున్నారు. పారాయణం చేసి చక్కగా పసుపు కుంకాలను తీసుకొని ఇలా ప్రసాదాన్ని కూడా తీసుకొని ఆ తల్లికి అందరూ ఒక్కసారి నమస్కరించుకొని ఇలా అందరూ ఇంటికి బయలుదేరారండి. చాలా అద్భుతంగా జరిగిందండి ఈ పారాయణం. ఓం శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేను కూడా తీసుకున్నానండి తాంబూలం ప్రసాదం. ఇక్కడ అఖండ జ్యోతిగా దీపం కూడా వెలుగుతుందండి. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి నమః. ఓం శ్రీమాత్రే నమః.